ఫార్మాట్ ఏదైనా సరే వికెట్ కీపింగ్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మరీ ముఖ్యంగా ఐపీఎల్ లాంటి లీగ్స్ లో వికెట్ కీపింగ్ ఆప్షన్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక వికెట్ కీపర్ టీమ్ లో ఉండాలి అంటే అతను ఫారిన్ ప్లేయర్ అయి ఉండాలా, ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలా, అండ్ ఆ వికెట్ కీపర్ బ్యాటింగ్ పొజిషన్ ఏంటి అన్నవి చాలా క్రైటీరియాస్ బేస్ చేసుకుని టీమ్ లోకి వికెట్ కీపర్స్ ని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓవర్సీస్ వికెట్ కీపర్ ని టీమ్ లో పెట్టుకుంటే ఒక ఓవర్సీస్ ఆల్రౌండరో ఒక ఓవర్సీస్ బౌలరో తగ్గిపోవాల్సి వస్తుంది లిస్ట్ లో. సో ఈ విధంగా చాలా క్రైటీరియాస్ ఉంటాయి. అయితే మరి అన్ని టీమ్స్ లో కల్లా ఏ టీం దగ్గర బెస్ట్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఆ వికెట్ కీపర్స్ ఆప్షన్స్ టీమ్ లోకి ఏ విధంగా అయినా సరే వచ్చేయచ్చు అనమాట. అంటే ఆప్షన్స్ అన్ని ఒకవేళ ప్లేయింగ్ ఎలిమెంట్ లో ఉండే వాళ్ళే ఉంటే ఇక ఆ టీం కి ఏ ప్రాబ్లం ఉండదు. సో అలాంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఇందులో ఎక్కువ పాయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్ టీం కి ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ టీంలో ఒకసారి చూసాము అంటే కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్, క్వింటన్ డీకాక్ ఈ ముగ్గురు కూడా ప్లేయింగ్ ఎలిమెంట్ లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్. అంటే ఈ ముగ్గురు కూడా వికెట్ కీపింగ్ ఆప్షన్సే. ఖచ్చితంగా క్వింటన్ డీకాక్ లేదా నికోలస్ పురాన్ వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ఇంత క్వాలిటీ వికెట్ కీపర్స్ టీంలో ఉన్నప్పుడు ఆ టీంకి ఖచ్చితంగా మనం ఎక్కువ పాయింట్స్ ఇవ్వాల్సిందే. ఇక నెక్స్ట్ చూసాము అంటే రాజస్థాన్ రాయల్స్ టీం సంజు శాంసన్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్ ప్లేయింగ్ ఎలిమెంట్ అయినా ఉంటాడు లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గానే టీంలోకి వస్తాడు. ఇతన్ని పక్కన పెట్టేసాము అంటే సంజు శాంసన్ అండ్ జోస్ బట్లర్ ఎలాంటి వికెట్ కీపర్స్ మనకు బాగా తెలుసు. చాలా ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్స్. సో అందుకే వీళ్ళు ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉండేకి అర్హత ఉంది. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్. వీళ్ళ టీంలో జితేష్ శర్మ, జానీ బేర్స్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్. మనం ప్రభ్ సిమ్రాన్ సింగ్ ని ఒక బ్యాట్స్మెన్ గానే చూస్తున్నాం కానీ అతడికి కూడా వికెట్ కీపింగ్ ఎబిలిటీ ఉంది. ఇక జానీ బేర్స్టో ఎంత ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ మనకు తెలుసు. జితేష్ శర్మ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు అదే టీంకి వికెట్ కీపింగ్ చేసి. సో ఈ విధంగా ఈ టీం దగ్గర కూడా చాలా మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి డిస్కస్ చేయాలి. సో చెన్నై సూపర్ కింగ్స్ లో వికెట్ కీపింగ్ అన్న వర్డ్ మనం వినగానే మనకి ఇంకొక పేరు కూడా గుర్తురాదు, కేవలం ఎంఎస్ ధోని పేరు మాత్రమే గుర్తొస్తుంది. సో ఎంఎస్ ధోనితో పాటుగా ఇంకా ఆప్షన్స్ వీళ్ళ టీంలో ఉన్నాయంటే ఉన్నాయి. డెవాన్ కాన్వే కూడా ఒక మంచి వికెట్ కీపరే, కానీ అతను రెగ్యులర్ గా వికెట్ కీపింగ్ చేయడు. ఇక ఇతను మాత్రమే కాకుండా వీళ్ళు అవినాష్ రావు అరవెల్లి అనే ఒక ప్లేయర్ ని తీసుకున్నారు, అతను ఒక వికెట్ కీపర్. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళకు కూడా మంచి వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ప్లేయింగ్ ఎలిమెంట్ లోకి ఒక్క వికెట్ కీపర్ మాత్రమే రాగలడు. అతని పేరే హెన్రిచ్ క్లాసెన్. అతను కాకుండా అంటే మాత్రం వీళ్ళకు గ్లెన్ ఫిలిప్స్ రూపంలో ఒక వికెట్ కీపింగ్ ఆప్షన్ ఉంది. ఇక అంతేకాకుండా ఉపేంద్ర యాదవ్ అనే ఒక ప్లేయర్ ని కూడా వీళ్ళు తీసుకున్నారు వికెట్ కీపింగ్ కోసం. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఈ టీంలో వాళ్ళకు గన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. ఇతను కాకుండా టీంలో ఇంకా ఏమైనా వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయా అంటే విష్ణు వినోద్ కూడా ఒక మంచి వికెట్ కీపర్. ఇక నెక్స్ట్ మనం కోల్కతా నైట్ రైడర్స్ గురించి తెలుసుకోవాలి. మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తున్నాము ఈ ఇయర్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ లో ఎవరైనా ఇబ్బంది పడతారా అంటే అది కేకేఆర్ మాత్రమే. నేను స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్టుగా ఓవర్సీస్ ప్లేయర్ రహమానుల్లా గుర్బాజ్ రూపంలో ఒక వికెట్ కీపింగ్ ఆప్షన్ ఉంది. ఇక ఇండియన్ ప్లేయర్ కేఎస్ భరత్ రూపంలో ఒక వికెట్ కీపింగ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ రహమానుల్లా గుర్బాజ్ తో వెళ్తే జేసన్ రాయ్ ను పక్కన పెట్టాల్సి వస్తుంది. అదే కేఎస్ భరత్ తో వెళ్తే బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళు ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తారో తెలియదు. ఇక నెక్స్ట్ మనం గుజరాత్ టైటాన్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఈ టీంలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ వికెట్ కీపర్ రిద్దిమాన్ సాహా. ఇతను మాత్రమే కాకుండా ఇంకా రాబిన్ మింజ్ అని ఒక ప్లేయర్ ని తీసుకున్నారు, జార్ఖండ్ ప్లేయర్ ని. సో ఇతను కూడా వికెట్ కీపరే, బట్ ప్లేయింగ్ ఎలిమెంట్ దానికి అవకాశం వస్తుందో రాదో ఎవరికి తెలియదు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వచ్చాము అంటే ఈ టీం కి వికెట్ కీపర్ రిషబ్ పంత్, బట్ అతను అన్ని మ్యాచెస్ ఆడతాడా లేదన్న విషయం ఎవరికి తెలియదు. అయితే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వీళ్ళు ప్లేయింగ్ ఎలిమెంట్ లోకి ఎలా తీసుకుంటారో ఎవరికి తెలియదు. ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు వికెట్ కీపర్, రికీ బుయ్ ఉన్నాడు వికెట్ కీపర్ డొమెస్టిక్ ప్లేయర్, కుమార్ కుషగ్రా ఉన్నాడు వికెట్ కీపర్. ఇతని 7.2 crores పెట్టి తీసుకున్నారు. మేబీ రిషబ్ పంత్ లేని టైంలో ఖచ్చితంగా ఇతనే ప్లేయింగ్ ఎలిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇతను మాత్రమే కాకుండా అభిషేక్ పొరల్ కూడా ఉన్నాడు. సో వీళ్ళకి చాలా వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ క్వాలిటీ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విషయానికి వచ్చాము అంటే ఈ టీంకి దినేష్ కార్తిక్ గన్ వికెట్ కీపర్. అతను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారంటే అనుజ్ రావత్. సో అనుజ్ రావత్ పైన అయితే నమ్మకం ఉంచలేరు. ఖచ్చితంగా దినేష్ కార్తిక్ ని వికెట్ కీపింగ్ కోసం, పిన్స్ హిట్టింగ్ కోసం ప్లేయింగ్ ఎలిమెంట్లో ఉంచుకోవాల్సిందే. సో దినేష్ కార్తిక్ కాకుండా చూసుకున్నాము అంటే చాలా తక్కువ లిమిటెడ్ ఆప్షన్ రూపంలో అనుజ్ రావత్ కనిపిస్తున్నాడు. సో ఇదనమాట పరిస్థితి. సో ఈ విధంగా అన్ని టీమ్స్ యొక్క వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.